హూ కిల్డ్ బాబాయ్? వైసీపీ మళ్ళీ మార్క్ కథలు స్టార్ట్. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తారు. టీడీపీ వాళ్ళే దాడి చేశారంటారు. టీడీపీ సభలో అలజడి చేస్తారు. టీడీపీ వాళ్ళే చేశారంటారు. ఇది వైసీపీ స్ట్రాటజీ. వివేక హత్య కేసులోనూ అదే. వివేకానందరెడ్డిని ఘోరంగా నరికి చంపి ఆయన కూతురు, అల్లుడే చంపేశారని ప్రచారం చేస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ మర్డర్ చంద్రబాబు నాయుడే చేయించారు. హత్య రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని 2019లో ప్రచారం చేశారు. ఇష్టం వచ్చినట్లుగా పేపర్లలో రాయిస్తారు. అసలు కేసు నిలబడి న్యాయం కోసం పోరాడుతోంది సునీత. అయితే ఆమెపై నిందలేస్తూ దాన్ని రాజకీయం చేస్తూ తాము ఏం చెప్పినా నమ్మే గొర్రెలుంటారని కథలు స్టార్ట్ చేసి అల్లుతారు. వాస్తవానికి అవినాష్ రెడ్డి తండ్రి దస్తగిరి లాంటి వాళ్లను సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ వైసీపీ మేల్కోకుండా వాళ్ళే చేయించారు, టీడీపీనే వెనుకుండి నడిపిస్తుంది, లేదా నర్రెడ్డి సునీతారెడ్డి భర్తే చేయించారు అని ప్రచారం చేస్తుంది. ఇక వివేక హత్య కేసు 4-5 రోజుల విచారణలో తేలిపోయే కేసు. వివేక హత్య కేసులో ఎన్నో క్లూలు ఉన్నాయి. క్రైమ్ లెక్కల్లో సాక్ష్యాలు తుడిచేయడానికి ప్రయత్నించిన వారే మొదటి అనుమానితులు. హత్యను దాచిపెట్టడానికి ప్రయత్నించిన వారికి మొత్తం తెలిసే ఉంటుంది. మొదట గుండెపోటు అని నమ్మించడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా గుండెపోటుతో మరణించారని ఉదయం 10 గంటల సమయంలో ప్రకటించింది. విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయిన వివేకానందరెడ్డికి సంతాపం ప్రకటించారు ఎర్లీ మార్నింగ్ 8:30కి. అయితే అసలేం జరిగిందో కనీసం ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వలేదు. కనీసం పోస్ట్ మార్టంకు కూడా నోచుకోలేదు. కానీ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ వివేక అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని చూస్తే అర్థమైపోతుంది. డెడ్ బాడీ పోస్ట్ మార్టానికి వెళ్లే వరకు ఎవ్వరూ ఆయనది హత్య అని అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఈలోపే సాక్ష్యాలు తుడిచేయడానికి విశ్వ ప్రయత్నాలు జరిగాయి. వివేక గాయాలు కనిపించకుండా కట్లు కట్టడం లాంటివి చాలానే చేసేశారు. హత్యను దాచిపెట్టి సాక్ష్యాలను తారుమారు చేసి స్మూత్గా అంత్యక్రియలు జరిపించేయాలని ప్రయత్నించారనేది బహిరంగ రహస్యం. గుండెపోటుతో చనిపోయారనే ప్రచారం వాళ్లే చేశారు. మర్డర్ అని తర్వాత ప్రచారం వాళ్లే చేశారు. ఆయన కుమార్తెకు కనీస సమాచారం ఇవ్వలేదు. చివరికి కేసు లేకుండా చేయాలనుకున్నారు. సునీత పట్టుపట్టడంతో సిబిఐ చుట్టూ తిరగడంతో ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో కేసు ఇంతవరకు సాగింది. చివరికి అత్యంత దారుణంగా నరికేసినట్లు తేలడంతో ఇక హత్య అని ఒప్పుకోక తప్పలేదు. ఇంత స్పష్టంగా సీక్వెన్స్ ఉన్నప్పటికీ సిబిఐ అధికారులు కేసును ఛేదించలేకపోయారు. ఫోన్ కాల్ లిస్టుల ప్రకారం బయట ప్రపంచానికి 6ంటికే హత్య గురించి తెలిసింది. కానీ 3:30కే హత్య జరిగినట్లు ప్రాథమికంగా ప్రభుత్వంలోని పెద్దలు కొంతమంది సిబిఐ ఎదుట ఒప్పుకున్నట్లు తేలింది. ఎందుకు సిబిఐ గుట్టు విప్పలేదు? ఎందుకు ఇప్పుడు కథల్ని ప్రచారం చేస్తున్నారు? సిబిఐ ఎందుకు తమ వారిపై కేసులు పెట్టినా కేసును సాల్వ్ చేయలేనంత దీనస్థితికి చేరింది? అంటే దీని వెనక బీజేపీ పెద్దలే ఉండి నడిపిస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి.